श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। युद्धे वसन्नवृणदद्भुतबाणवर्षैः रामः प्रहारसमये रजनीचराणां रक्षानुकूलसमयाय विभीषणाय లంకాధిపత్యమదిశద్రఘురామచంద్రః. శ్రీరాముడు దుష్టులైనటువంటి రాక్షసులతోటి యుద్ధం చేసేటప్పుడు తన పరాక్రమంతో బాణవర్షాన్ని కురిపించేటటువంటి వాడు. అదేవిధంగా రక్షింపదగిన వాడైనటువంటి విభీషణుడి విషయంలో అభయప్రదానాన్ని ఇచ్చి దయావర్షాన్ని కురిపించినటువంటి కరుణామూర్తి. ఈ విధంగా దుష్టులను శిక్షించడంలోనూ శిష్టజనులను రక్షించడంలోనూ కూడా నేర్పరి అయినటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో ఈ నాద నీరాజనం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 218వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పం సమష్టిగా చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచితాగ్నేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య महामन्त्रस्य पारायणं
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 30 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఉపాసాంచక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ రరక్షతు మునివరం విశ్వామిత్రం అరిందమౌ. పరమపావనమైనటువంటి మాఘమాసం ఇంకా చిగురికి వచ్చేసాం. మాఘమాసం చిగురులో లోకానికి అంతకీ పెద్ద బహుమానం శివరాత్రి రేపటి రోజున. అలాంటి పరమశివుడు నిరంతరం తన అర్ధాంగితో కలిసి ఏ పరమాత్మను ఉపాసనం చేస్తూ ఉంటాడో శ్రీరామ 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 శ్రీరామ. అలాంటి రామోపాసకులమై మనం ఆ శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి తయారుగా ఉన్నాం. అందులో రేపటి రోజున చాలా చాలా ప్రత్యేకత ఉంది. శివరాత్రి రాత్రికి చాలా ప్రాధాన్యమైనటువంటి పర్వదినం. స్వామి ఆవిర్భవించింది రాత్రిపూట, లింగోద్భవ కాలం అని చాలామందికి పరిచయం ఉంది కదా. మనం ప్రతినిత్యం పంచాంగంలో చూసుకునేటటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనుకునేవి కొన్ని ఉంటాయి కదా, పంచ అంగములు. వాటిల్లో స్వామి ఆవిర్భవించిన సందర్భం మంగళవారం. స్వామి ఆవిర్భవించిన వారంతో కలిసినటువంటి ఆ శివరాత్రి ఎంతో ప్రశస్తం. ఇంకా ఈ పంచ అంగములలో మరి కొన్ని యోగములు ఉన్నాయి కదా, తిథి వార నక్షత్ర యోగ కరణములు అన్నప్పుడు ఆ యోగములలో శివయోగము అనేది ఒకటి పరమ ప్రశస్తమైనది. అది శివప్రీతిని కలిగించేది. ఇలాంటి యోగాలు సుమారు 27గా ప్రతినిత్యం ఒక చక్రంలాగా అలా తిరుగుతూ ఉంటే, దాదాపుగా శివరాత్రికి ఈ శివయోగం అనేది కొంచెం అటు ఇటుగా తటస్థిస్తూ ఉంటుందన్నమాట. కానీ శివరాత్రి నాడే ఆ శివయోగం వస్తే ఇంకా ఊహించడానికి వీలు కాదు. అందుకనే అలాంటి రాత్రిని జన్మానికి ఒక శివరాత్రిగా పిలుచుకుంటుంది భక్తగణం. అలాంటి శివయోగంతో కూడి అలాంటి మంగళవారం నాడు అలాంటి పరమశివుడు మన రామమంత్రంతో నిరంతరం తన్మయత్వాన్ని పొందుతూ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక మాట. రేపటి రోజున మన కార్యక్రమం 11 గంటలకు అనుకుంటా సుమారు నిర్వాహకులు చెప్తారు. మళ్ళీ ప్రొద్దుటే అనుకుని అటు శివారాధనం విడిచిపెట్టేసి దీనికోసం ఎదురు చూసి ఇది కాస్త టీవీలో రాకపోతే తీరా 11 గంటలకు ఏ గుడిలోకి వెళదాం అనుకుంటే అక్కడ కాస్త రద్దీ పెరిగిపోతే 11 గంటలకు మన కార్యక్రమం పంచుకోలేకపోతాం. ప్రొద్దుటే శివానుగ్రహము పొందలేకపోతాం. కనుక ప్రొద్దుటే శివుణ్ణి ఆరాధించేసి వశం చేసేసుకోవాలి. 11 గంటలకి మన రామయ్య కోసం మళ్ళీ మనం సిద్ధంగా తయారుగా ఉండాలన్నమాట.
అలాంటి పరమ పవిత్రమైన రోజు రేపు చాలా అరుదుగా వచ్చేటటువంటి మంగళవార యోగము, అంటే మంగళవారంతో కలయిక, శివయోగంతో చేరిక, ఈ రెండింటితో కూడినటువంటి శివరాత్రి గొప్ప వైభవాన్ని మనకు ప్రసాదించుగాక. ప్రకృతంలో రాముడి గురించి, లక్ష్మణుడి గురించి తలుచుకుంటే కడుపు నిండిపోయేలాగా ఉంది ఆ సన్నివేశం, ఆ వాతావరణం అంతా పరమానందంతో ఉంది. ఎవరికి? మొట్టమొదట విశ్వామిత్రుల వారికి. వారి సంకల్పమే కదా ఇదంతా. ఆ విశ్వామిత్రుల వారే ఎంత కోరుకున్నారు దేనిని? లోక సుఖాన్ని. దానికోసం ఎంత కోరుకున్నారు దేనిని? ధర్మాన్ని. 6 రాత్రులు మాత్రం చేస్తే నెగ్గేయగలుగుతాం అనుకునే దానిని. దానికోసం ఎంత కోరుకున్నారు? దీక్ష పట్టి వ్రతంతో నిష్ఠగా నియమంతో చేయాలి అని. దానికోసం ఎంత కోరుకున్నారు? మంచి చోటు ఎంచుకోవాలి అని. దానికోసం ఎంతగా తహతహలాడారు. దానిని మొదట్లోకి విఘాతం కలిగించేటటువంటి ఆ దుర్మార్గులు ఆరంభించడం, మధ్యలోనే తెగిపోవడం, ఆరంభించడం, మధ్యలోనే అంతరాయం, ఈ రకంగా జరగ్గా విసుగు విరామం లేకుండా ఎన్నటికైనా నేనే నెగ్గాలి, నాదే పై చెయ్యి, ధర్మాన్ని నిలబెట్టాలి అనేటటువంటి తాపత్రయంతో నడుచుకుంటూ తిన్నగా దశరథరాముడి దగ్గరకు కదా వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని వచ్చారు. ఒకరిని అడిగితే బోనస్ అంటారే, బహుమతి అన్నట్లుగా 2 ఇచ్చాడు ఆ దశరథ మహారాజు గారు. రామలక్ష్మణులు 2 కథన రంగంలో ఒకానొక నాట్య వేదిక పైన గొప్ప అభినేత్రి అభినయం చేస్తున్న తీరులో స్వేచ్ఛగా, చాలా ఉత్సాహంతో, చాలా కుతూహలంతో అలా చెలరేగిపోయి యుద్ధ వీరులుగా ఉత్సాహంతో అలా ప్రవర్తిస్తున్నటువంటి తరుణంలో, అందుకనే త్యాగరాజస్వామి అన్నారు అలకలల్లాడగా అని. ఈ మాట చాలామందికి పరిచయం ఉంది. వారు అలా అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆ ముంగురులు ఎగిరి పడుతూ ఉంటే చిన్నపాటి చెమట బిందువులు ఆ ముఖంలో ఆ ఆత్రం ఎటువైపు నుంచి ఏ శబ్దం వినిపించినా వెంటనే స్పందించడం, రే లక్ష్మణ, రే అన్నయ్య అనుకుంటూ ఉండేటువంటి ఆ సన్నివేశాలు అంతా చూసి పొంగిపోతున్నటువంటి ఆ విశ్వామిత్రుల్ని చూసినటువంటి త్యాగరాజస్వామి మనకి చూపించడం కోసం చెప్పిన మాట అది. చూడడానికి ఆ రాణ్ముని ఎంత గొప్ప తపము చేసెనో అన్నారు. ఈ గొప్ప యాగం చేసి లోకాన్ని అంతని ఉద్ధరించాలి అనే సంకల్పం, కాసేపు అలా ఉంచండి అయ్యా దాన్ని, కాదు ఆ విశ్వామిత్రులు చేసినటువంటి గొప్ప తపస్సు ఒకటి ఉందండి. ఆ తపస్సుకి గొప్ప ఫలితం వచ్చిందండి. ఏమి అంటే ఆ దివ్యమంగళ మనోహరమైనటువంటి ఆ మూర్తిని, ఆ దృశ్యాన్ని, మంచి యువకుడుగా ఉన్నాడేమో, మంచి రాజసం ఉట్టిపడుతోందేమో, మంచి ఆజానుబాహుడేమో, మంచి విలంబులు ధరించి అమ్ముల పొదితో ఉన్నాడేమో, రామలక్ష్మణులు 2 కూడబలక్కుంటూ ఆ కార్యక్రమాన్ని చక్కదిద్దాలి అనేటటువంటి తపనతో, తహతహతో అలా తిరుగుతూ ఉంటే మన ఇళ్లలో ఏదైనా చక్కబెడుతున్నటువంటి మన పిల్లల్ని చూసి మరి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి తాతగారో మా అమ్మగారో ఎంత ముచ్చట పడిపోతారు. చూడవే మన మనవరాలు వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపులు రాసేస్తోంది, అందరినీ చక్కబెట్టేస్తోంది, తాంబూలాలు ఇచ్చేస్తోంది. ఏవైనా మనవరాలంటే మన వరాలే అని ఆనందించరు. ఆ రకంగా మన ఇంట్లో ఉండేటటువంటి ఆ పిల్లలు కాస్త ఉత్సాహంతో కొంచెం అటు ఇటు కలివిడిగా చలో పొలోమని తిరుగుతూ ఉంటే మనకే అంత ముచ్చటగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మునికోటి అంత బిక్కుమంటూ ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని సమస్యల విష వలయంలో చిక్కుకుపోయి ఏం చెయ్యాలో దిక్కుతోచక బిక్కచచ్చిపోయి ఉన్న స్థితిలో మీకు మేమున్నాం అని చెప్పి చిన్నపాటి బుడతలుగా, అంటే 12 ఏళ్ల ప్రాయం అని మనం అనుకున్నాం కదా, అలాంటి వాళ్ళు వచ్చి ఇంతటి వీరులుగా, ఇంత ధైర్య సాహసాలతో, ఇంత ఉత్సాహాలతో చెలరేగిపోయి అక్కడ అంతా కూడా చీమ చిటుక్కుమన్నా స్పందిస్తూ నిర్భయంగా ఉండండి మీకు మేమున్నాం అని చెప్పి ఉన్నటువంటి ఆ సన్నివేశం చూస్తుంటే మరి నిజంగానే కడుపు నిండిపోదా? పరమానందంతో పొంగిపోరా ఎవరైనా సరే? ఆ సందర్భంలో చెప్తున్నారు వాల్మీకి మహర్షి, మహాద్భుతమైన ప్రయోగం. ఉపాసాంచక్రతు వీరవు అన్నారు. ఆ రామలక్ష్మణులు 2 ఆ యజ్ఞవాటికని, ఆ యాగశాలను, అంతేకాదు ఆ మునికూడలని అంతేకాదు ఆ మునికూడలి వారి తాలూకు ఆ మూగజీవాలు నివసించి సంచరించేంత ఆ ముని వనాన్ని, సిద్ధాశ్రమాన్ని అంతని చుట్టుముట్టి, అంటే రౌండప్ చేసి అని నిన్న మనం అనుకున్నాం కదా, ఆ రకంగా రక్షిస్తున్నారు అని చెప్పాలి. ఆ మాట చాలలేదు.
కాపాడాలనుకుంటున్నారు, ఆ మాట చాలలేదు. వారికి ఏ కష్టం లేకుండా చూడాలనుకుంటున్నారు, ఆ మాట కూడా చాలలేదు. మరేమి అని మనం అనుకున్నాం కదా. ఉపాసనం అంటే ఏమో ఒకే ధ్యాస, ఒకే ఆలోచన, ఒకే తపన, ఒకే తహతహ, మది నిండా ఒకే భావన. ప్రియాతి ప్రియమైనటువంటి భర్త ఊరు వెళ్ళిన సందర్భంలో కాఫీ పెడుతున్నా, లేకపోతే ఇల్లు చిమ్ముతున్నా, మరొక సందర్భంలో అయినా ఒకటే తలంపులాగా, అంతటి అపేక్షతో, అంతటి కోరికతో, ఇది నాది అనే భావనతో. ఎందుకు విశ్వామిత్రుడు వారు చెప్పారు కదా, ఇది నీదే రామా అని. ఈ సిద్ధాశ్రమం అంతా ఇది నాది అనేటటువంటి భావనతో వారంతా కూడా ఆ వనాన్ని, ఆ మునికూడలిని, ఆ విశ్వామిత్రుల వారిని, ఆ యజ్ఞ వేదిని ఉపాసనం చేస్తున్నారట. ఎంత విచిత్రమైనటువంటి మాటో గమనించండి. కర్తవ్యం, డ్యూటీ అనేది కాదు, ఇది నాకు కావాలి అనేటటువంటి అపేక్షా భావన, అది ఉన్న చోటే ఉపాసనం అని పిలవబడుతుంది. ఎరా ఆఫీస్కే తాళి కట్టేసేవా, ఇక్కడే ఉన్నావా, ఇంకా ఇంటికి వెళ్ళవా, ఇంక ఇల్లు వాకిలి అక్కర్లేదా అని ఎవరైనా స్నేహితులు అడగచ్చు. ఇదొక్కటి పూర్తి చేసేసి, ఇదొక్కటి డౌన్లోడ్ చేసేసుకుని, ఇదొక్కటి రేపటికి సిద్ధం చేసేసి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నచ్చిన పనిని ఎంతో ఇష్టంగా 10 మందికి ఉపయోగించేలాగా చేయాలి అని అనుకోవడంలో, దానిని నిర్వహించడంలో ఉండే తృప్తే వేరు, ఆ సంతోషమే వేరు. అప్పుడు తన ప్రవృత్తిని చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క మాట ఉపాసన. ఆ విధంగా ఉపాసనం చేస్తున్నారు రామలక్ష్మణులు. ఒక్కసారి స్వామి నేను నీ తాలూకు, నాది అనేది ఏదీ లేదు, అంతా నువ్వే, తవాస్మి అని కనుక మనం అనుకున్నట్లయితే, మమై వాసవ్ అనుకుంటాట వెంటనే స్వామి. కనుకనే చెప్తారు, రాముడు రాజ్యాన్ని పాలించను, రాముడు మరొక సింహాసనం ఎక్కెను, పట్టాభిషిక్తుడయ్యను, అలాగ వగైరా మాటలేం లేవు. రామో రాజ్యముపాసిత్వ, రాముడు రాజ్యాన్ని ఉపాసనం చేస్తాడు, రాముడు భక్తుల్ని ఉపాసనం చేస్తాడు, రాముడు ధర్మాన్ని ఉపాసనం చేస్తాడు, రాముడు భక్తుల యొక్క శిష్టుల యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఉపాసనం చేస్తాడు. పదే పదే తహతహలాడుతూ కోరుకుంటాడు, దాన్ని నిలబెడతాడు, దాన్ని అందంగా దక్కిస్తాడు అన్నమాట. కనుక ఎంత గొప్ప మాట. ఉపాసాంచక్రతు, ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఉపాసనం చేశారు అన్నారు ఆ పరిసరాన్ని, ఆ వాతావరణాన్ని అంతని. తరువాత ఇంకొక అద్భుతమైనటువంటి మాట, వీరవు. దీని గురించి ఎంత గొప్పగా చెప్తారో. ఒక పాణిని గారు చెప్పినటువంటి ధాతుపాఠం ఉంది, దానికి అర్థాలు చెప్తారు. శూరవీర విక్రాంతవు అని ఒక మాట చెప్తారు. ఆత్మనేపది ధాతువు, ఇది చురాదిలో ఉంది అని. కనుక వీరవు అంటే వీరయేతే ఇది వీరవు అని దానికి ఒక నిర్వచనం చెప్పారు. అంటే ఏమి, విక్రాంతి ఎక్కడైతే కనిపిస్తుందో, విక్రమాన్ని చూపించేటటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ స్వభావం ఉన్న వారిని ఏమని పిలవాలి, వీరులు అని పిలవాలట. అంటే గమనించండి, విశ్వామిత్రుల మనస్సులో దూరి, విశ్వామిత్రుల కళ్ళతో చూసి వాల్మీకి మహర్షి మనకి చూపిస్తున్నటువంటి గొప్ప మాట, వీరు అడుగులు మనకిలాగా వెయ్యట్లా. మరేమి అని, ఇక్కడొక అడుగు అక్కడ చప్పుడైతే అక్కడొక అడుగు, అక్కడ చప్పుడైతే అక్కడొక అడుగు అన్నట్లుగా అలా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ ఆశ్రమ వాతావరణాన్ని అంతని కూడా క్షణకాలంలో చుట్టి వచ్చేస్తున్నారట. కనుక వీరవు ఒక మాట చెప్పారు. గొప్ప విక్రమం చేస్తున్న, విక్రమము అన్నదానికి పద విన్యాసము అని అర్థం అన్నమాట. విశిష్టమైనటువంటి పద విన్యాసం అంటే దేన్నైనా అందుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా దాటిపోతోంది, జారిపోతోంది ఏమో అని అనిపించినప్పుడు మరి నెమ్మదిగా తాబేల్లాగా నడుస్తారా ఎవరైనా? పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ. అంటే ఏమి, ఒక్క దూకి దాన్ని చేజిక్కించుకునేటటువంటి వ్యవహారం మనం గమనిస్తూ ఉంటాం కదా, పట్టు జారిపోకుండా. ఆ రకంగా చెలరేగిపోయి అక్కడ కదం తొక్కుతున్నటువంటి ఆ సందర్భంలో వారి గురించి చెప్పిన మాట వీరవు. ఉపాసాంచక్రతుర్ వీరవు. ఇంకొక మాట చెప్తారు. వీర అన్న దానిలో వి ఈర 2 మాటలు ఉన్నాయండి. వి అన్నదానికి చాలా గొప్పగా, చాలా ప్రత్యేకంగా అని అర్థమండి. ఈర అంటే ఏమండి అన్నారు. ఈర గతవు కంపనేచ అని పాణిని గారు మరి వారిని ఆశ్రయించిందే మనకి దీనిలో ఉండే అంతటి తీయటి రసం మనకి ఎలా అందుతుంది? ఆ వీరరసం రాముడిది, లక్ష్మణుడిది మనం అనుభవించాలంటే కాస్త సంస్కృతాన్ని పరిచయంగానైనా సరే తెలుసుకోవాలి. అంటే ఏమర్థం అంటేట, వి అంటే ప్రత్యేకంగా, ఈరా అంటే గమనం చేయించేవారు, కంపనం చేయించేవారు. అంటే శత్రువులను ఎవరైతే షేక్ చేసేస్తారో వారిని తలుచుకున్నంత మాత్రం చేతనే హడిలిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా మనం బతికితేనే చాలు అనుకున్నట్లుగా పలాయనం చిత్తగిస్తారో
ఆ రకంగా ధైర్యోత్సాహాల్ని సాహసాన్ని ప్రదర్శించేటటువంటి వారిని అనాల్సిన మాట ఈరా అనే 2 మాటల్ని కలిపి వీరవు ఉపాసాంచక్రతురు వీరవు. ఏ తల్లి అయినా తనకి మంచి పిల్లలు కావాలి అని కోరుకుంటుంటుందట వేదం చెప్తుంది. మంచి పిల్లలు అన్నదానికి ఏమి నిర్వచనం? వేదమే చెప్తోంది కొన్ని సందర్భాల్లో. ఆనో వీరోజాయతాం కర్మణ్యః యగోం సర్వేనో జీవామా. ఆ తల్లి యొక్క హృదయం ఎంతో మంచిది కనుక, ఎంతో ప్రసన్నమైనటువంటి మనస్సుతో పిల్లల అభివృద్ధే ప్రధానమైనటువంటి ధ్యేయంగా అదే ఊపిరిగా కోరుకుంటూ ఉంటుంది కనుక మనం ఐతరేయ బ్రాహ్మణంలో విషయం గాయత్రీ దేవత తల్లి వినత కద్రువ ఈ కథలో మనం అనుకున్నాం కదా, స్వస్త్యేవ గచ్చతి స్వస్తి పునరాగచ్చతి, నువ్వు అంతటి దుర్ఘటమైనటువంటి దుస్సాధ్యమైన కార్యాన్ని సాధించుకురావాలి తల్లి అని గాయత్రీదేవిని పంపించినప్పుడు, అమ్మా నన్ను దీవించి పంపు అని చెప్పి ఆ తల్లి దీవెనలని ఆ దేవతల యొక్క ఆశీర్వచనాల్ని అందుకున్నటువంటి గాయత్రి అజేయంగా తిరిగి వచ్చి ఆ సోమాన్ని దాన్ని అంతని కూడా గెలుచుకొచ్చినటువంటి వైనాన్ని మనం గతంలో వివరించుకున్నాం. నిజంగా ఇది ఒక తరగతి కదే, పాఠాలు ఒక్కసారి తిరిగేసి పరిశీలించాలి. కనుక తల్లి ఆశీర్వచనం అంత గొప్పది కనుక దీన్ని అంతని మనస్సులో పెట్టుకుని కృతస్వస్త్యజనం మాత్ర తల్లి దీవించి పంపించింది కదా. ఏమని? నాయనా నువ్వు వీరుడివై నువ్వు బ్రాహ్మణ కార్య సంరక్షణమే ప్రధాన కర్తవ్యంగా భావించి ఇలా ప్రవర్తించాలి అని అది అంతరంగంలో పెట్టుకున్నటువంటి ఆ వేదమాత వేదవేద్యుడైన శ్రీరాముడు గురించి ఈ వేద పురుషుడైనటువంటి శ్రీరాముణ్ణి కన్న తల్లి ఆ కౌసల్యమ్మ ఏ మాట అనుకుందో దాన్నే చెప్తోంది. ఆనో వీరోజాయతాం, నాకు ఒకనొక పండంటి సంతతి కలగాలి, వారు వీరులుగా ఉండాలి అన్నారు. ఏమి తాత్పర్యం అంటే ఎంత ప్రయత్నించినా సరే, ఎన్ని గెలుచుకున్నా సరే ఎన్నటికీ తగ్గని ఉత్సాహశక్తి కలిగినటువంటి వారు వీరులు అన్నమాట. ఒక సందర్భంలో చెప్తారు, దాన ధర్మ దయా యుద్ధేషు జీవానపేక్షోత్సాహకారి రస వీర అని దాన్ని వివరిస్తారు. దానం చేసే సందర్భంలో ఎంత ఇచ్చినా తనకు ఉంది అని అనిపిస్తే చాలు, అర్థి అడిగేవాడు వస్తే ఇంకా దానం చేయాలనేటువంటి మనస్తత్వం ఉంటే అతన్ని దానవీరుడు అనాలట. మరి ఎంత ధర్మం ఎంత పుణ్యం చేసినా మళ్ళీ పుణ్యం చేసేటటువంటి సందర్భం వస్తే ఎక్కడ వెనక్కు తగ్గకుండా ఇంకా ఉత్సాహం చూపించేటటువంటి వాడిని ధర్మవీరుడు అని అనాలట. ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా సరే, నీకు 10 సమస్యల్ని నేను తీర్చాను కదా, సెటిల్ చేశాను కదా, ఇంకా నా జోలికి రాకు, నన్ను ముట్టుకోకు, నన్ను కదపకు అని చేతులెత్తేయకుండా మళ్ళీ అవసరం వచ్చిందా, మళ్ళీ కష్టం వచ్చిందా, సరే నేనున్నాను నీకు అనిపించేలాంటి ప్రతి అవసరాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించి తీర్చేటటువంటి వాడిని యుద్ధవీరుడు అని అనాలట. మరి మరొక సందర్భంలో చెప్తారు, ఎంత దయ చూపించినా మాటిమాటికి నువ్వు ఇదే ఇలాగే నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు అని కన్నెర్ర జయకుండా మళ్ళీ ఆ అక్క మీదో ఆ తమ్ముడి మీదో అమ్మ మీదో నాన్న మీదో అదే మాదిరి దయ చూపిస్తూ అదే జాలిగా అదే కరుణతో అదే కృపతో ఉంటే అతడిని దయావీరుడు అని అనాలట. ఈ 4 మాటలు మన రామయ్యకి కదా పూర్తిగా సరిపోతాయి. అలాంటి రాముడు వంటి బాలుడు కలగాలి కదా అని కదా ప్రతి తల్లి కోరుకుంటుంది. కనుక వేదం చెప్తోంది, తల్లి యొక్క అంతరంగం మనస్సు ఒకవేళ తెలియకపోతే ఈ రకంగా భగవంతుణ్ణి ప్రార్థించమని. ఆనో వీరోజాయతాం, మాకు గొప్ప వీర్య సంపద కలిగినటువంటి ఇంత దానవీర ధర్మవీర యుద్ధవీర దయావీరులైనటువంటి సంతతి ఆజాయతాం మాకు కలుగుగాక పరమాత్మ భగవంతుడాని దయ వల్ల అని అన్నమాట. అందుకనే మరొక ఎక్కడ ఏ సందర్భంలో పిల్లలు అనే మాట వస్తే చాలు ఇదే మాట చెప్తూ ఉంటారు. సోమో ధేనుగం సోమో అర్వంతమాశం సోమో వీరంకర్మణ్యం దదాతు. అక్కడ ఒక దగ్గర ఉంది, రేతస్సుకి అధిష్టాన దేవత సోముడు చంద్రుడు కనుక ఆ చంద్రుని యొక్క పరిపూర్ణానుగ్రహం వల్లే ఈ రేతస్సు అనేది ఆ బీజం చనిపోకుండా సజీవంగా ఉంటుంది కనుక ఎగ్ అని పిలుస్తూ ఉంటారు శాస్త్రజ్ఞులు. కనుక దానిని సజీవంగా ఉంచేటటువంటి ఆ సోమదేవతను ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఇది ఒక దగ్గర నుంచి విడుదలై ఒక దగ్గరకు చేరే లోపు నిర్జీవం అయిపోకుండా సజీవంగా ఉండి అది ఇంతింతై బటుడింతై అన్నట్లుగా 2 4 4 8 అన్నట్లుగా 8 16గా వృద్ధి చెంది ఒకానొక గొప్ప శుభ సమయంలో ఆవిర్భవించాలి. వారు గొప్ప వీర్య సంపదతో ఉండాలి. దానికి ఆ సోమదేవత మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహించాలి అని
సోమో ధేనుగు సోమో అర్వంతమాశుం సోమో వీరంకర్మణ్యం దదాతు అని ఆ పుట్టిన పిల్లలు గొప్ప వీరులుగా ఉండాలి, గొప్ప కర్మ కుశలురుగా ఉండాలి అన్నమాట, అంత నేర్పరులుగా ఉండాలి. ఇంతటి పరాక్రమం ఉండి కూడా కుర్చీలోంచి కదలకుండా ఎప్పుడు ఏవో ఆటలు పాటలు అనే వాటితోటే కాలక్షేపం చేసేస్తుంటే అదేం తల్లిదండ్రులకు అంత సంతోషం కాదు. అందుకని ఒక గవర్నమెంట్ జీవో అంటారు కదా, ఒక న్యాయమూర్తి యొక్క తీర్పులాగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పిల్లలు ఇలా ఉండాలి, ఇలాంటి పిల్లలు మాకు కలగాలి, లేదా కలిగినటువంటి పిల్లలు ఈ రకంగా గుణ సంపదను పొందాలి, వారు ఈ రకంగా పెరిగి పెద్దవారవ్వాలి అని కోరుకునే సందర్భంలో ఒకానొక మంత్రం అనో వీరో జాజరాం, ఒకానొక మంత్రం సోమో ధేనుగో సోమో అర్వంతమాశుం. అందుకనే యతో వీరకర్మణ్య సుదక్ష, మరి ఇంకొక సందర్భంలో దక్షత కలిగి ఈ రకంగా వీరుడైన వాడు కలగాలి. ఇలాంటి వాడిలో ప్రతి పిల్లవాడిలోనూ ఆ పరమాత్మను చూసుకోవడం కోసం, ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వల్ల పుట్టిన ప్రతి పిల్లలు ఈ మాదిరిగా అవుతారు అని మనకు తెలియజెప్పడం కోసం పరమాత్మను ఏమని స్తుతించమని చెప్తున్నారు మన భీష్మాచార్యులు గురువుగారు అంటే, వీరోనంతో ధనంజయ అనమంటున్నారు కదా. కనుక అలాంటి సంతతి నిజంగా కౌసల్యాదేవే ఆ సందర్భంలో అక్కడ ఉంటే మరి విశ్వామిత్రులు ఆనందించిన ఆనందానికి 1000 రెట్లు 1,000,000 రెట్లు ఆనందించేది కదా కౌసల్య సుప్రజారామ. కనుక ఇన్ని వృత్తాంతాలు, ఇన్ని విషయాల్ని, వీటి అన్నింటినీ చెప్పడం కోసం వాల్మీకి మహర్షి విశ్వామిత్రుల అంతరంగంలో దూరి వారి మనోభావాల్ని అంతని మనకి చూపించడం కోసం అంతటి శౌర్యంతో, అంత ఉత్సాహశక్తితో, అంతటి ఉత్తేజంతో, అంతటి పరాక్రమంతో ఏకాస్త అలసిపోకుండా ఉన్నటువంటి ఆ రాజకుమారుల్ని రామలక్ష్మణుల్ని చూపించడం కోసం చెప్పిన మాట ఉపాసాంచక్రతు వీరవు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, రామయ్యకి తమ్ముడి మీద చెప్పలేనంత ప్రేమ. ఈ రామలక్ష్మణులు ఇద్దరు ఆ వాతావరణాన్ని అంతని కూడా కంటికి రెప్పలా కాస్తున్నారు అని చెప్పారు కంబరామాయణంలో. అందులో ఆంతర్యం తాత్పర్యం ఏంటంటే, పెద్దల్ని సేవిస్తే బోల్డ్ విషయాలు తెలుస్తాయి మనకి. కంటిని రెప్పలు కాపాడుతూ ఉంటాయి. కింద రెప్ప పై రెప్ప అని 2 ఉంటాయి కదా. కింద రెప్ప కదలకుండా అలా నిశ్చలంగా ఉంటుందట, పై రెప్ప కదులుతూ ఉంటుందట. అయితే అది ఎందుకు కదులుతూ ఉంటుందంటే, కంటిలో ఏర్పడినటువంటి ఆ మాలిన్యాన్ని తొలగించేటటువంటి ఒకానొక ప్రయత్నం అన్నమాట. ఒకానొక కారు అద్దానికి మంచు వగైరా తొలగించడానికి ఆ వైపర్ అనేది ఎలా పనిచేస్తుందో అలా ఈ కనురెప్ప అలా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే ఏదైనా నలకలు పడినప్పుడు కన్ను నలపకూడదు, దానంతటా అదే పోతుంది అంటారు. ఆ కను రెప్ప అలా అనడం వల్ల ఆటోమేటిక్గా దాన్ని పక్కకి సవరించేస్తుందన్నమాట, చెదరగొట్టేస్తుందన్నమాట. అందుకనే కను పాపను లాలిస్తుంది అమ్మ అని చెప్తారు. అంత జాగ్రత్తగా. సరే, ప్రకృతంలో రామయ్య, రే లక్ష్మణ నువ్వు ఇక్కడే ఉండి ఎటు నుంచి ఎవరు వస్తున్నా చూస్తూ ఉండు అని ఒక దగ్గర అట్టే పెట్టాడట, కింద రెప్పలాగా. రామయ్య మాత్రం ఒక్క క్షణంలో ఇలా చిటికెలో అన్నట్లు రెప్పపాటు కాలంలో మొత్తం అంతా చుట్టి ఒకసారి వచ్చి లక్ష్మణస్వామిని, ఎరా మెలకుగా ఉన్నావా, చూస్తున్నావా అంటున్నట్ట. ఈ పై రెప్ప వచ్చి కింద రెప్పను తాకినట్లుగా ఒక దగ్గర నిలకడగా స్థిరంగా లక్ష్మణస్వామిని అట్టే పెట్టి పైరెప్ప మాత్రమే కదులుతూ ఈ కంటిని కాపాడుకుంటూ ఉన్నట్లుగా ఈ మధ్యలో వచ్చి ఒకసారి చుట్టూ తిరిగి వచ్చి లక్ష్మణ అని అంటున్నట్టు ఒకసారి పలకరింపు, ఒకసారి కాస్త జాగ్రత్త పరచడం. ఈ కథ అంతా తర్వాతి మాటల్లో వస్తుంది. లక్ష్మణ జాగ్రత్తగా ఉండాలి రోయ్, లక్ష్మణ జాగ్రత్తగా ఉండు, లక్ష్మణ సిద్ధంగా ఉండు, విల్లంబులు సిద్ధంగా ఉన్నాయా అని చెప్పి ఆ లక్ష్మణుణ్ణి అతడికి సంసిద్ధతను చూపించడం, కనబరచడం, అతన్ని తయారుగా ఉంచడం, ఆ విషయాలంతా వస్తాయి. ఈ రకంగా పరిశీలిస్తే కన్ను అనేది విశ్వామిత్రుల వారు ఆ యాగ ప్రదేశము, ఆ మునివనం అంతా అయితే, ఆ కంటికి కింద రెప్పల లక్ష్మణస్వామి అయితే పైరెప్పల రామచంద్రమూర్తి అలా కదలాడుతూ కంటి రెప్పను, అంటే ఈ కింద రెప్పను కూడా ఒకసారి అలా స్పృశిస్తే, టచ్ చేస్తే అక్కడికి ఒక పరిపూర్ణత. అంతేగాని మనం సగం రెప్ప వేయలేం కదా ఎప్పుడు. కనుక అంతలోనే మళ్ళీ ఒకానొక సందర్భంలో సోదర ప్రేమ, అంతలోనే తమ్ముడి మీద ఎనలేని తీపి లక్ష్మణస్వామి బహిప్రాణం కదా మరి. సరే, ఆ సందర్భంలో కను రెప్పలాగా కాస్తున్నారట. వీరవు పరమధన్వినవు అన్నారు, పరమధన్వానవు, మహోత్కృష్టమైనటువంటి ధనుస్సు పట్టుకున్నారు. అదేంటి, అయోధ్యలో బయలుదేరినప్పుడు ఈ మాదిరిగా ఇంత వివరణం కనిపించలేదే, ఇక్కడ ఇంత ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అంటే,
ఇంతకుముందు ఆ ధనుస్సులో ఎక్కుపెట్టేటటువంటివి ఒకానొక సాధారణమైనటువంటి క్షత్రియులందరికీ మామూలుగా ఉండేలాంటి బాణాలు. మరి ఇప్పుడు అవి శస్త్రాస్త్రాలు, మహోత్కృష్టమైన మహోన్నతమైనటువంటి దివ్య శక్తులు, మహేశ్వరాస్త్ర విద్య అంతా కూడా దానిలో ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తారు, ఆ అమ్ముల పొదలో ఉన్నటువంటి ఆ బాణాలన్నీ కూడా ఇలా చెయ్య పెట్టడమే చాలు ముందు నేను అన్నట్లుగా అలా తహతహలాడుతూ ఉన్నాయిట. దానికి కూడా ఒక గొప్ప కారణం చెప్పారు. ఏకనాథులు అని వారు మహారాష్ట్ర భాషలో భవార్థ రామాయణం అని ఒకదాన్ని రాశారు. సరే, ఒకదాన్ని రాశారు. దానిలో చెప్తారు, ఈ శస్త్రాస్త్రాలంతకీ చెప్పలేనంత దిగులట. ఎందుకంటే ఎప్పుడు ఒకరిని చంపేయడానికి, రక్తం కళ్ళ చూడడానికి మనల్ని ఉపయోగిస్తారు. ఏమిటో మన బతుకు ఇలా అయిపోయింది. ఎప్పుడు సంతోషంగా, సుఖంగా, శుభప్రదంగా అంటే సుఖాంతమయ్యేటటువంటి ఏ సన్నివేశము మనకి చిక్కదు కదా, అందరూ తిట్టుకుంటూ ఉంటారు అని బాధపడుతూ ఉంటే, రాముడి చేతిలో ఎప్పుడైతే చిక్కుతాయో అవి అప్పుడు రాముడు ప్రయోగిస్తాడు కనుక రాముని యొక్క హస్తస్పర్శ అవుతుంది కనుక ఈ అస్త్రం ఎప్పుడైతే అవతల వాడిని చేరుతుందో సాపపాత మమారచ అని మనం గతంలో అనుకున్నాం కదా. సాధారణమైనటువంటి ఒకానొక బాణమే పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత పదాన్ని అంతటి దుర్మార్గురాలైన తాటకి కూడా ప్రసాదించి ముక్తిని, పరమానందాన్ని కలిగించింది అంటే బ్రహ్మానందాన్ని. మరి ఈ అస్త్ర దేవతల్ని ప్రయోగించినప్పుడు మరింకెంత శుభప్రదంగా ఉంటుంది. ఆ ఫలితం శాశ్వతమైనటువంటి బ్రహ్మపదాన్ని ప్రసాదించడం అనేది. కనుక ఈ రామబాణానికి ఎదురుపడడం అనేది అవతలి వ్యక్తికి చిరతరమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తుంది. కనుక మన ప్రయోగం సుఖాంతం అయ్యేటటువంటి సందర్భం ఎప్పుడు అంటే రామయ్య ప్రయోగించినప్పుడే. కనుక నన్ను ముందు సమర్పించాలి అని నేను ముందు అని ఉవ్విళ్ళోరిపోతూ అవి ఒకదానికంటే ఒకటి తోసుకుని రామయ్య చేతికి అంది వచ్చేస్తున్నాయట. ఆ సందర్భంలో పరమధన్వినవు, ఇప్పుడు ధనస్సు నిజంగా పరమంగా ఉందన్నమాట, ఇంకా ఉత్కృష్టంగా ఉందన్నమాట, ఇంత మహోన్నతమైనటువంటి కార్యాన్ని సాధించేదిగా ఉంది. కనుక ఆ ధనస్సుకి, ఆ బాణాలకి, ఆ అస్త్రశస్త్రాలకి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత అనేది ఏర్పడింది. ఆ సందర్భంలో ఎత్తవు అన్నారు, కృతసన్నద్ధవు అంటారు. అంటే బద్ధ గోధాంగులిత్రాణవు అని మనం అయోధ్యలో బయలుదేరేటప్పుడు ఒక మాట అనుకున్నాం. అంటే ఈ బాణాలు తీసి ఇలా ఎక్కుపెట్టి వేసేటటువంటి సందర్భంలో ఈ రాపిడి వల్ల చేతులకు ఏకాస్త కష్టం రాకుండా, ఒరిసిపోకుండా ఉండడం కోసం ఒకానొక ఉడుము చర్మంతో చేసినటువంటివి ఆ రోజుల్లో బహుశా క్షత్రియ కుమారులు అది వారేమో గోధ అని పిలుస్తారు దాన్ని. ఎలా అయితే మన పిల్లలు క్రికెట్ వగైరాలు ఆడుకునేటప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకుని ఆ క్యాచ్ పట్టడానికి సిద్ధంగా ఉంటారో, ఆ రకంగా చేతికి ఏ విధమైనటువంటి ఒరిపిడి కలగకుండా ఉండడం కోసం వాటిని పెట్టుకుని ఎత్తవు ఒక మాట. మరొక అర్థం యత్ అన్నదానికి యతి ప్రయత్నే అంటారు. గొప్ప ప్రయత్నం కలిగినటువంటి, అంటే ఏ కాస్త ఏమరపాటు, అజాగ్రత్త, ప్రమత్తత అనేది లేనటువంటి అప్రమత్తులై ఉపాసాంచక్రతో ఉపాసనం చేశారు అన్నారు. అరిందమవు సకల శత్రువుల్ని దమనం చేసేటటువంటి, అణిచివేసేటటువంటి ఆ మహనీయులైన రామలక్ష్మణులు ఇద్దరు మునివరుడైనటువంటి కర్తవ్యాన్నే మననం చేస్తూ ఉన్న ఒక తాత్పర్యం, రామలక్ష్మణుల గురించే పదే తలుచుకుంటూ ఉన్న ఒక తాత్పర్యం. ఎందుకని, అయ్యయ్యో ఇంత పసి వాళ్ళని తీసుకొచ్చి ఇంతటి తెగించి, ఇంత తెగువ చూపించి, ఇంతటి దుర్మార్గులైన రాక్షసులు ఎదురుకుండా పెట్టేసేనే, పాపం వీళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, వీళ్ళకేం కష్టం వచ్చిందో అని పిల్లలకి చెప్పకూడదు అని పని చెప్తూనే తల్లి వాయిస్తుంటే తండ్రి కాస్త మొరటుగా పని పురమాయించి వాడు జాగ్రత్తగా వెళ్ళాడా లేదా, వచ్చాడా లేదా, చేస్తున్నాడా లేదా అని ఒకంత అలా ఒరకంట గమనిస్తూ ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులనే మనస్సులో తలుస్తూ ఉన్నట్లుగా ముని వరుడు అన్నమాట. కనుక అలాంటి విశ్వామిత్రుల వారిని రరక్షతు అన్నారు. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. రామలక్ష్మణులు యాగరక్షణం చేసేరా, ఆ మునికోటిని రక్షించేరా, ఆ యజ్ఞవాటికిని రక్షించేరా, ఆ ఆశ్రమాన్ని రక్షించేరా, ఆ ఆశ్రమ వాతావరణాన్ని అంతని అంటే మరి వాల్మీకి మహర్షి చెప్తున్నారు విశ్వామిత్రం రరక్షతు అని చెప్తున్నారు. విశ్వామిత్రుల్ని రక్షించారు అని అన్నారు. అంటే మరి సమయం అయిపోయింది. ఎలాగా మరి ఈ రోజుకి ఇంతటితో ముగించి మిగిలిన కొంత కథ రేపటి రోజున చెప్పుకుందాం. ఇంత ఈ రామలక్ష్మణులు యాగ విశ్వామిత్ర అధ్వర రక్షణం అనేది రామావతారంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి అద్భుతమైన
రమణీయమైనటువంటి ఘట్టం. అంతటి పసిపిల్లలు ఎంత గొప్పగా ప్రతిభను కనబరిచారు. అంత గొప్పగా ప్రతిభను కనబరచడానికి వారు ఏ రకంగా శక్తియుక్తుల్ని కూడా తీసుకున్నారు. అంత శక్తియుక్తులు అంటే అసామాన్యమైన మానవుల కల్లగా అనిపించేలాంటి అంత శక్తి వారికి ఏరా సంక్రమించింది. 6 అహోరాత్రులు నిద్రను విడిచిపెట్టి అపక్వాహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా అంటారు. జాగరణలో అంత గొప్ప శక్తి ఉంది. ఏకనాథులు భవార్థ రామాయణంలో రాశారు, అంతటి దుర్మార్గుల్ని ఎదుర్కోవడం కోసం 6 రాత్రులు జాగరణ చేశారు అని. ఇంకొక చిక్కైనటువంటి ప్రశ్న, ఎలాగా అంటే లాజికల్గా యుక్తితో రామాయణం చదవాలి అంటారే, 6 అహోరాత్రులు రక్షించారు అని అనేశారు. ఇప్పుడు ప్రస్తుతం మన కథ ఎక్కడ ఉంది అంటే 6వ రోజు పగటి పూటలో ఉన్నామన్నమాట మనం. మరి 6వ రోజు పగటి పూట దాటి రాత్రి కూడా గడిస్తే కదా 6 అహోరాత్రులు అవ్వాలి. అంటే దీక్ష పూనినటువంటి రాత్రి మొదటిగా లెక్కేస్తే టూరిజం ప్యాకేజీలో ఇది బాగా అలవాటుగా ఉంటుంది. ఎందుకంటే 2 రాత్రుళ్ళు 1 పగలు అని అన్నారనుకోండి, ఒకలాంటి అర్థం వస్తుందన్నమాట. 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు అంటే ఆ తరువాతి రోజు సాయంకాలానికి గమ్యానికి చేరిపోతారన్నమాట. కనుక దీక్షను పూనినటువంటి తొలినాటి రాత్రి లెక్క వేస్తే ఈ 6వ నాటి పగలుతో కలుపుకున్నప్పుడు 6 రాత్రులు 6 పగళ్ళు అయిపోతాయి అన్నమాట. ఈ రకంగా ఆ ముందు రోజు రాత్రి నుంచి ఈ 6వ నాడు సాయంకాలం వరకు ఈ రకంగా నిద్ర ఆహారం అన్నదే అక్కర్లేకుండా గడిపినటువంటి వారికి ఆ దివ్య శక్తి ఒకానొకటి రావడం వల్ల, అందుకనే జాగరణం అని చెప్తారు. ఒకానొక ముక్కోటి ఏకాదశో లేకపోతే కృష్ణాష్టమో, మరి రేపే తెల్లవారితే శివరాత్రి గురించో ఆ జాగరణలో మనలో ఉండేటటువంటి ఏకాస్త ఆ శక్తి సంకోచం, శక్తి లోపం అనేది పూర్తిగా పోయి పరిపూర్ణమైనటువంటి దివ్య శక్తిని మనకి కలిగించేదే ఈ జాగరణ ప్రక్రియ అని దీన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతోందన్నమాట. కనుక ఆ జాగరణ ప్రక్రియతో ఇంకా యుద్ధోత్సాహంతో, ఇంకా కుతూహలంతో, ఇంకా గొప్ప నేర్పరితనంతో, ఇంకా దివ్య శక్తితో మానవాతీతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి ఆ రామలక్ష్మణుల వైనాన్ని మరి కాస్త రేపటి రోజున చెప్పుకుందాం. అలాంటి రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగంలాగా మనం నిరంతరం చేసేటటువంటి మన దైనందిన జీవితమే మన పాలిట ఒక మహాయజ్ఞం కనుక దాన్ని రక్షించి మనల్ని ఆనందపరవశుల్ని చేయుగాక అని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉపసంహారం చేస్తున్నాను. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఉపాసాం చక్రతుః వీరౌ యత్తౌ పరమధన్వినౌ రరక్షతుః మునివరం విశ్వామిత్రం అరిందమౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే 30 సర్గే శ్లోకరత్నం. రామలక్ష్మణులు ఎవరు కూడా విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారి యొక్క కార్యదీక్షను తెలియజేస్తున్నారు. చూడండి, యాగ సంరక్షణను నిర్వహించారు అని అనకుండా ఉపాసాం చక్రతుః అని అన్నారు. ఉపాసన అంటే మనస వాచ కర్మణ కూడా తాము తలపెట్టినటువంటి కార్యము యందే నిమగ్నులైపోయి ఉండి ఆహార నిద్రలు అన్నీ కూడా మాని దాని యందే లగ్నమై ఉండడాన్ని ఉపాసన అంటారు. మరి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పెద్దలు మనకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు యువకులు ఏ విధంగా ఆ కార్యదీక్షలో ఉండాలి, ఏ విధంగా ఆ కార్యము మీద భక్తి శ్రద్ధ విశ్వాసాలతోటి నిర్వహించాలనే విషయాన్ని రామచంద్రమూర్తి మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. మరి అలాంటి శ్లోకాన్ని పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠించుకుందాము. ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానం నుండి మనం పఠించుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు స్వామివారి యొక్క స్నపన తిరుమంజనము అదేవిధంగా చక్రస్నానము కార్యక్రమాన్ని మనం ఈరోజు 8 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. అలాగే రేపు ఉదయం శివరాత్రి పర్వదినం సందర్భంగా మన బాలకాండ పారాయణ కార్యక్రమం ఉదయం 11 గంటలకి నిర్వహించబడుతుంది. అదేవిధంగా మాస వైశిష్ట్య కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఆయా కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.